ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మొత్తానికైతే వేణుస్వామి మీకు అందరికి తెలుసని చెప్పి అనుకుంటున్నాను. తెలుసు కదా, మనకి జాతకాలు చెప్తారు, జ్యోతిష్యాలు చెప్తారు, సినీ ప్రముఖుల్లో వీళ్ళు విడిపోతారు, ఈయన సీఎం అవుతాడు, ఈయన గెలుస్తాడు, ఈయన గెలవాడు, అసలు మినిమం కూడా రాదని చెప్పి చెప్తుంటాడు కదా. సో అదేవిధంగా రీసెంట్గా వరుణ్ తేజ్, అదేవిధంగా వాళ్ళ మిస్సెస్ మేడం ఏదైతుందో వాళ్ళు విడిపోతారు, నిహారిక విడిపోతుంది అని నేనే చెప్పినా అని చెప్పి, రామ్ చరణ్కి కూతురు పుడుతుందని చెప్పి నేనే చెప్పినా అని చెప్పి, అంటే ఫస్ట్ స్టార్టింగ్లో పుట్టారని చెప్పి చెప్పడం. సో ప్రభాస్కి పెళ్ళి కాదని చెప్పి ఇలా కొన్ని అంటే ప్రిడిక్షన్ చెప్పుకుంటా కొద్దిగా ఫేమస్ అవ్వడం మీకు అందరికీ తెలిసిందే. సో చాలామంది వీళ్ళు అంటే వేణుస్వామిని విమర్శిస్తూ ఈయన దొంగమారి కథలు చెప్తాడు, ఇది కరెక్ట్ కాదు అదని చెప్పి ట్రోల్ చేయడము, అతను విమర్శించడం అంతా జరిగింది. రీసెంట్గా మనకి ఏపీ ఎలక్షన్లో అసలు వైఎస్ఆర్సీపీ అంటే జగనే మళ్ళీ సీఎం అవుతారు, అసలు టీడీపీ కానీ జనసేన కానీ అసలు పవన్ కళ్యాణ్ గెలవరు. అదేవిధంగా సెంట్రల్లో మనకి బీజేపీ పార్టీ అసలు మినిమం కూడా రాదని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎలక్షన్ రిజల్ట్ చూసుకుంటే అసలు మనకి పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజారిటీ అంటే పిఠాపురంలో మనకి 1,00,000 మెజారిటీతో గెలుస్తున్నారు. ఆల్రెడీ గతంలో అంటే ముందే మనకి 1,00,000 మెజారిటీతో నేను గెలుస్తా అని చెప్పి మనకి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి 1,00,000 మెజారిటీతో అయితే గెలవడం జరుగుతుంది. అదేవిధంగా టీడీపీ అయితే మనకు ఆధిక్యం అయితే చూపిస్తుంది. సో మళ్ళీ మనకి చంద్రబాబు నాయుడు గారే సీఎం అయితే అవ్వడం జరుగుతుంది. సెంట్రల్లో అయితే బీజేపీ మళ్ళీ ఫామ్లోకి అయితే రావడం జరిగింది. సో మనకి ఈ రెండు ప్రిడిక్షన్ అవుతుందో, ఈ రెండు జ్యోతిష్యం చెప్పుకుంటే రెండు ప్రిడిక్షన్ అవుతుందో ఇది తప్పని చెప్పి వేణుస్వామికి అయితే అర్థమైంది. అంటే నేను చెప్పడం తప్పు అని చెప్పి అర్థమయ్యేసరికి ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటిదంటే నేను చెప్పిందంత తప్పు, అంటే నేను ప్రిడిక్ట్ చేయడం జరిగింది, నాకున్నటువంటి చదువు నాకున్నటువంటి అనుభవం ప్రకారం నేను ప్రిడిక్ట్ చేయడం జరిగింది. సో అది చెప్పడం అంటే నేను చెప్పినట్టు కాలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటి నుంచి నేను ఈ సినీ ప్రముఖుల మీద, అదేవిధంగా ఈ రాజకీయాల మీద, వాటి మీద అయితే నేను ప్రిడిక్ట్ చేయడం, జ్యోతిషాలు చేయడం చేయను నేను. సో గతంలో చేసి ఉంటే వాటికి క్షమించడం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా మీరు చూసుంటారు, చూడండి కూడా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు, నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్ళు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్న వాళ్ళకి, అలాగే ఇక ముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా మంగళాకాంక్ష.